నామం యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఆ కోణంలో మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు ఆవిడ కొరిగింది ఈ మాట మీరు చెప్పగానే, ఇప్పుడు ఎన్నడూ భర్తృసుఖం ఎరగనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఎంత చదువుకున్నావమ్మా, ఎంత సంస్కారం అమ్మా, ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయమ్మా, ఎంత అందగత్యవమ్మా అన్నారనుకోండి, ఉత్తర క్షణంలో ఆవిడ పవిటితో కళ్ళు తుడుచుకుంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ అంటుంది, అడవినగాచిన వెన్నెల నా అందం అంటాడు. ఎందుకు అంటే ఆవిడ గుణములు కాని, ఆవిడ సంస్కారం కాని, ఆవిడ భక్తి కాని, ఆవిడ పతిని అనుగమించేటటువంటి విధానం కాని, ఆవిడ సౌందర్యం కాని, ఆవిడ భర్తని పక్కన కూర్చోబెట్టలేకపోయి అందుకు ఏడుస్తోంది ఆవిడ. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి చేత భోగింపబడాలో వాడు పక్కన లేడు. ఇప్పుడు అది ఆవిడ ఓడిపోయాను అని ఏడుస్తోంది జీవితంలో. ఒక ఆవిడికి ఏమీ తెలియదు, కానీ భర్త ఎప్పుడూ పక్కన ఉంటాడు, ఎప్పుడు సరదాగా సంతోషంగా పక్కన కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఆవిడ నిత్య సంతోషంతో ఉంటుంది. ఎందుకని? చాలు, నా భర్త మనసు నేను గెలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఈ నామం చెప్తే అమ్మవారు సంతోషించాలా, అమ్మవారు బాధపడాలా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఆలోచించండి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అన్నాను నేను. ఇప్పుడు నేను చెప్పిన సిద్ధాంతంలో ఇక్కడే నేను ఆగిపోతే, ఈ నామము చేత అమ్మవారు ప్రీతి పొందుతుంది అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఏమైనా ఉందా? లేదు కదా. మరి వసిన్యాది దేవతలు ఎలా చెప్పారు ఈ నామాన్ని? ఇలాగా అమ్మవారు ఎలా చెప్పించింది? అమ్మవారేగా వసిన్యాది దేవతలలో ప్రవేశించి చెప్పించింది. వాక్కు ఎక్కడున్నా వైదికమై 10 మందిని ఉద్ధరించే వాక్కు ఎవరు పలికినా ఆ వాక్కు అమ్మవారిదే. పూలతోటంతా నాదైనప్పుడు ఇక్కడ చామంతి మొక్క పూసిన పూలు నావే, అక్కడ గులాబీ మొక్క పూసిన పూలు నావే. శంకర భగవత్పాదులు చెప్పినా అమ్మవారే చెప్పింది, వసిన్యాది దేవతలు చెప్పినా అమ్మవారే చెప్పింది, పోతన గారు చెప్పినా అమ్మవారే చెప్పింది, ఎవరు చెప్పినా అమ్మవారే చెప్తోంది. దుర్వాసో మహర్షి ఆర్యా ద్విషితి చెప్పినా ఆవిడే చెప్పింది, మూక పంచశతి మూకశంకరులు చెప్పినా ఆవిడే చెప్పింది, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తే ఆవిడే చెప్పింది, కోటేశ్వరరావు ఇవాళ 4 మాటలు మాట్లాడితే ఆ తల్లే మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభో ఆవిడ స్తోత్రము అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ నామాన్ని పరిశీలనం చేయండి. కాబట్టి నేనంటాను ఆ నామము ధ్యాన సంబంధము అంటాను. మీరు బాగా ధ్యానం చేస్తే తప్ప మీకు అందదు. ఎందుకు అందదు? ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళండి కొంచెం. ఈ అందం ఎంత గొప్పదని మీరు చెప్తున్నారో, ఈ అందం ఒక్క అందానికే ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా అందం? ఇది కాలమునకు కూడా వశం కాని అందం. ఎంత అందము కాలమునందు పోవచ్చు, ఈ అందం కాలంలో పోయే అందం కాని అందం అమ్మవారిది. ఇంత అందం ఇప్పుడు కాదు, ఒకప్పుడైనా శివుణ్ణి కూర్చోబెట్టగలిగిందా? వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఎప్పుడు ప్రయత్నించింది ఆవిడ అసలు శివుణ్ణి తనవాడిగా చేసుకుందామని? తన ప్రయత్నం వదిలేయండి, శివుడిని ఆవిడవాడిగా చేద్దామని ప్రయత్నం ఎవరు చేశారు? మన్మధుడు చేశాడు కదండి. మన్మధుడు ఒకానొకప్పుడు దేవతలందరూ ప్రార్థన చేశారు, అమ్మవారిని అయ్యవారి వస్తువుగా మార్చు, ఆమె యందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యి అన్నారు. ఆమె యందు అనురక్తి కలిగేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆ అనురక్తి కలగాలని హిమవంతుడు తీసుకొచ్చి పార్వతీదేవిని ఆయన దగ్గర వదిలేడు. కానీ ఆయనకు అనురక్తి కలగలేదు కాబట్టి శివుడు అయ్యాడు. అనురక్తి కలగట్లేదు కాబట్టి, అనురక్తి కలగకపోతే కొడుకు పుట్టడు కాబట్టి, పుట్టకపోతే తారకాసురుడు పరిమార్చబడడు కాబట్టి, అనురక్తి కలగడానికి లోకంలో ఉన్నది ఒక్కటే ఒక్క ఔషధం, నీ బాణమే. అందుకని నువ్వు బాణం వెయ్యన్నారు మన్మధుణ్ణి. ఇప్పుడు మన్మథ బాణం వేసిన తరువాత స్త్రీయందు అనురక్తి కలగని వాడొకడు ఉన్నాడని లోకంలో ఎవడు లేడు. ఎవడికైనా అనురక్తి కలిగింది. అలా మినహాయింపబడిన వాడొకడున్నాడు అన్నవాడు లేడు లోకంలో. కాముడి యొక్క బాణం పడితే ఎంత తపస్సు చేసుకుంటున్నవాడు భ్రంశమైపోయాడు శివానుగ్రహం ప్రసరించనంతసేపు. మరి శివుడేమయ్యాడు? బాణం ఒక్కటేశాడు, ఇంకా మిగిలిన 4 వేయలేదు, ఆ మన్మధుణ్ణి కాల్చేశాడు. అంటే అమ్మవారి యొక్క బుగ్గలకి, అమ్మవారి యొక్క సౌందర్యానికి పరమశివుడు లొంగకపోవడం అన్నది ఇప్పుడేనా? ఎప్పుడో మొదలైందా? ఎప్పుడో మొదలైంది దీని కథ. మీరు చూడండి, ఇది మీరు లోక సాధారణమైన విషయాన్ని ఎలా పట్టుకుంటారో అలాగే పట్టుకోవాలి. ఒక పెద్ద మనిషి దగ్గర ఒక ఆవిడ ఏడుస్తోంది అనుకోండి,
ఆయన నాతో సరిగ్గా ఉండట్లేదండి అస్సలు అని. ఇలా అమ్మ మీ పెళ్ళైనప్పటి నుంచేనా ఈ మధ్యనేనా అని అడుగుతారు పెద్దవాళ్ళు. లేదండి పెళ్ళైనప్పటి నుంచి ఆయన ఇదే వరుస అందనుకోండి. పెళ్ళైనప్పటి నుంచి ఇలా ఇదే వరుస అయితే అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు? ఇప్పుడు అక్కడికి వెడతారు కదండి, వెనక్కి వెడతారు కదా. ఇక్కడ అంతే, మీరు వెనక్కే వెళ్ళాలి నామాన్ని ఆధారం చేసుకుని. ఇది ఎప్పటి వరుస? పెళ్లికి ముందా పెళ్ళైన తర్వాత? పెళ్లికి ముందు నుంచి ఇదే వరుస. మరి మీకు పెళ్ళి ఎలా అయిందమ్మా? పెళ్ళి ఎలా చేసుకున్నాడు? ఇక్కడికి రండి, ఇక్కడుంది తమాషా అంతా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నాడంటే బాహ్యమైన అందం చూసి చేసుకోలేదు. ఇప్పుడు ఆవిడ తపస్సు చేసింది, శివుణ్ణే పెళ్లి చేసుకుంటాను. ఆ చేసుకున్నప్పుడు అపర్ణ అయిపోయింది, ఆకులు తినడం కూడా మానేసి ఘోరమైన తపస్సు చేస్తే బాహ్య సౌందర్యం అంతా క్షీణించిపోయి ఆవిడ చీపురు పుల్లలా అయిపోయి మహాసౌందర్య రాశి అంతఃసౌందర్యం చేత తయారైంది. ఇప్పుడు కూడా పోని పెళ్లి చేసుకున్నాడా? బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేశాడు తానే, శివుడే. అబ్బెబ్బే వాడితో నీకు పెళ్ళేటమ్మా అన్నాడు. శివనింద చేస్తే నిన్ను కూడా శపిస్తానంది. అప్పుడు శివుడిగా కనపడ్డాడు. శివుడిగా కనపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు పరమశివుణ్ణి పెళ్లి చేసుకోవడంలో అమ్మవారి తపస్సే సాధనమై అయ్యవారిని గెలుచుకుందా? మన్మధుడి యొక్క బాణాల వల్ల అందరికీ పతి దొరికినట్టుగా పత్నికి దొరికాడా ఇక్కడ? అలా దొరకలేదు. మన్మథ బాణములు ఈవిడ పెళ్లి యందు మార్గములు కావు. ఈవిడ తపస్సు, ఈవిడ అంతఃసౌందర్యము ఆయనని పతిగా చేసుకోవడానికి మార్గమైనది. అందుకు పెళ్ళయింది. బాగుందండి. మరి మన్మథుడేమయ్యాడు? మీరు ఈ ఒక్క నామాన్ని చాలా జాగ్రత్తగా వెనక్కి అడుగులెయ్యాలి. మన్మథుడేమయ్యాడు? అప్పుడు మన్మథుడు కాలిపోయి ఉండుంటే పార్వతీదేవి కాబట్టి తపస్సు చేసి శంకరుణ్ణి వివాహం చేసుకుంది. మరి ఆ తర్వాత చాలా మందికి పెళ్లిళ్ళయ్యాయి, లోకం ఉత్పత్తి అయింది, కొడుకులు పుట్టారు, మనవలు పుట్టారు, మునిమనవరాళ్ళు పుట్టారు, జాతులు వర్ధిల్లాయి, వంశాలు వర్ధిల్లాయి. అంటే మన్మధుడు బతికే ఉన్నాడు కదా. మన్మధుడు బతికే ఉంటే అసలే ఒక పట్టాన లొంగని వాణ్ణి అంత జాగ్రత్తగా ఆవిడ తన తపస్సుతో గెలుచుకుని భర్తను చేసుకుంది. ఇప్పుడు ఆయన కాల్చేసిన ఆవిడ్ని ఈవిడ బతికించేసింది అనుకోండి. వెంటనే ఆయన ఏమంటాడు అంటే, నే కాల్చేవాడిని నువ్వు బతికించేదని వినాని మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు. ఆయన ఏమన్నా అంతకన్నా తపస్సు చేసుకుంటాడు. ఆయనకి వైరాగ్యం తొందరగా వస్తుంది. అబ్బబ్బా ఈ పాటి దానికి సంసారాలు ఎందుకంటాడు, హిమాలయాలకు వెళ్ళిపోతాడు, చక్కగా ఇలా దండం మీద చెయ్యి ఎట్టుకుంటాడు, కమండలం పక్కన పెట్టుకుంటాడు, అలా హాయిగా కూర్చుంటాడు. ఏ సనక సనందనాదులు లాంటి వాళ్ళతోటే మాట్లాడతాడు. ఇక ఎవ్వరి వంక చూడడం. మరి ఎలా బతికించింది? ఇది పెద్ద తమాషా కదండి. ఇలాంటి మొగుడితో వేగి సంసారం చేయడం అంటే ఆ తల్లి గొప్పతనం అండి. ఆ ఒక్క నామంతో ఆవిడ యొక్క గొప్పతనాన్నంతటినీ తీసుకురావడం ఆ నామం యొక్క వైభవం. పెళ్లి చేసుకోవడమే అంత గొప్ప అయితే మన్మధుణ్ణి బతికించడం ఇది ఎవరు చెప్పాలి? ఎలా జరిగిందో దీన్ని చెప్పాలంటే ఒక్క జగద్గురు శంకరాచార్య స్వామి వారికి మాత్రమే సాధ్యం. అందుకని మీరు మళ్ళీ సౌందర్యలహరిలోకి వెళ్ళండి. ఆయన అంటారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ శ్లోకానికి ప్రాణం ఎక్కడుందో తెలుసా అండి? చిట్ట చివరి పాదంలో ఉంది. చిట్ట చివరి పాదం చిట్ట చివర శంకరాచార్యులు వారు ఏమంటున్నారు? అమ్మవారి యొక్క కడగంటి చూపు చేత బతికినటువంటి మన్మథుడు ఎవరిని గెలవడానికి సమర్థుడయ్యాడు? జగదిదమనంగో విజయతే. జగత్తుని గెలవడానికి మాత్రమే పనికొచ్చింది ఆ సమర్థత. అప్పుడైనా మన్మథుడు మళ్ళీ పుట్టి శివుణ్ణి గెలిచాడా? గెలవలేదు. ఇప్పుడు ఎలా పుట్టాడు మరి మన్మథుడు? మరి ఆయనకి కోపం రాకుండా ఈవిడ ఎలా పుట్టించగలిగింది ఆయన్ని? ఇది శంకరాచార్యుల వారి యొక్క శ్లోక చమత్కారం. బలహీనత మన్మధుడిది చెప్తూ బలం అమ్మవారికి చెప్తున్నారు ఆయన. ఇది మీరు పట్టుకోగలగాల ఆ శ్లోకాన్ని. ధను పౌష్పం, పుష్పములతో కూడినటువంటి ధనస్సున్నవాడు మన్మధుడు. అసలు మన్మధుడు పుష్పధనస్సు పట్టుకున్నాడని ఎక్కడుందండి? అసలు ఈ శ్లోకం మొదలెట్టగానే, ఈ విచారణ మీరు చెయ్యడం మొదలు పెట్టగానే పుస్తకం మూసేసి, అయ్యి బాబోయ్ ఇదేమిటండి ఈ శ్లోకం ఇలా ఉందని మళ్ళీ ఏ పండితుడి దగ్గరికో వెళ్ళాలి. వెళ్ళి మన్మధుడు చెరుకు విల్లు కదండి పట్టుకుంటాడు, చెరుకు విల్లే మన్మధుడు పట్టుకుంటాడు, చెరుకు విల్లే అమ్మవారు పట్టుకుంటుంది.
తప్ప అసలు పుష్పధనస్సు ఎప్పుడు పట్టుకున్నాడు మన్మధుడు? మరి శంకర భగవత్పాదులు జగద్గురువులు కదా, మహానుభావుడు కదా, ధను పౌష్పం అన్న మాట ఎలా రాశారు? పుష్పధనస్సు మన్మధుడు పట్టుకున్నాడని ఎలా రాశారు? చెరుకు విల్లు కదా పట్టుకున్నాడు. అంటే ఆయన శంకర భగవత్పాదులు ఉత్తినే ఏ మాట అనరో. మీరు మళ్ళీ ఆలోచన చేస్తే ఆ ధనస్సు పుష్పములతో కూడిన ధనస్సే. మన్మధుడు పుష్పములతో కూడిన ధనస్సు కూడా పట్టుకుంటాడు అని ఎవరు చెప్పారు అంటే అమరకోశం చెప్పింది. అమరకోశం ఏది చెప్పిందో అది పరమ సత్యం. కాబట్టి ఆయన పుష్పధనస్సుతో ఉంటాడు అన్న విషయాన్ని అమరకోశం చెప్పింది. ఒక్కొక్కరి దగ్గర 4-5 ధనస్సులు ఉంటాయి. మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పధనస్సు పట్టుకుంటాడు. ఇప్పుడు పుష్పధనస్సు పట్టుకున్నాడు. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ. ఆ అల్లెత్రాడో తుమ్మెదలతో చేయబడినటువంటి అల్లెత్రాడు. అల్లెత్రాడు స్థితిస్థాపక శక్తితో ఉండాలి. ఎందుకంటే దాన్ని ఆకర్ణాంతము లాగుతారు, అంటే ఇలా చెవి వరకు లాగుతారు ధనస్సుని, లాగి బాణం వదులుతారు.